ఆన్లైన్ క్యాబ్ సేవల సంస్థ ఊబర్ తన టాక్సీ డ్రైవర్లకు ఏకంగా 1,470 కోట్లు చెల్లించేందుకు అంగీకరించింది. ఆస్ట్రేలియాలో చాలా కాలంగా కొనసాగుతున్న న్యాయ వివాదానికి పరిష్కారం లభించింది. ఊబర్ తమ దేశంలోకి ప్రవేశించడంతో ఉపాధి కోల్పోయామంటూ దాదాపు 8,000 మంది టాక్సీ డ్రైవర్లు కోర్టును ఆశ్రయించారు. దీనిపై కొంతకాలంగా విచారణ కొనసాగుతోంది. పరిహారం చెల్లించడానికి కంపెనీ నిరాకరిస్తూ వచ్చింది. తాజాగా ఈ కేసు విక్టోరియా సుప్రీంకోర్టులో విచారణకు రావాల్సి ఉంది. కానీ ఇప్పటికే ఊబర్ డ్రైవర్లతో పరిహార ఒప్పందం కుదుర్చుకుంది. ఊబర్ ప్రపంచవ్యాప్తంగా వివిధ దేశాల్లో సేవలందిస్తుంది. 2012లో ఆస్ట్రేలియాలోకి ప్రవేశించిన ఊబర్ వేగంగా సేవలను విస్తరించినట్లు న్యాయవాది మైకెల్ తెలిపారు. దీనివల్ల అప్పటికే స్థానికంగా అద్దె టాక్సీలను నడిపే చాలా మంది ఉపాధి కోల్పోయారని పేర్కొన్నారు. వారికి పరిహారం చెల్లించాలని అనేక సార్లు విజ్ఞప్తి చేసినప్పటికీ ఊబర్ నిర్లక్ష్యం వహించిందని ఆరోపించారు. దీంతో కోర్టును ఆశ్రయించామని తెలిపారు. డ్రైవర్ల డిమాండ్కు సామాన్య పౌరులు సైతం మద్దతు తెలిపినట్లు చెప్పారు. ఈ వ్యవహారంపై ఊబర్ స్పందిస్తూ ఊబర్ సేవలు ప్రారంభించినప్పుడు ఆయా దేశాల్లో నియంత్రణ నిబంధనలు లేవని పేర్కొంది. ఆస్ట్రేలియాలో ఊబర్ కార్యకలాపాల వల్ల అక్కడి రవాణా వ్యవస్థలో మెరుగైన మార్పులు వచ్చాయని కంపెనీ ప్రతినిధులు తెలిపారు. దాంతో స్థానికంగా వేలాది మందికి ఉపాధి అవకాశాలు దొరికాయని చెప్పారు. ఆ దేశ నిబంధనల ప్రకారం 2018 నుంచి వివిధ ప్రాంతాల్లోని వారితో పరిహార ఒప్పందాలు చేసుకుంటున్నామన్నారు.